వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్నూలులో సర్పంచులు ధర్నా నిర్వహిస్తున్నారు. జగన్ పాలనలో ఉత్సవ విగ్రహాల్లా మారిపోయామని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం మళ్లించిన పంచాయతీ నిధులను వెంటనే జమ చేయకపోతే ప్రభుత్వాన్ని పడగొడతామని వైసీపీ మద్దతు సర్పంచులు సీఎం జగన్ హెచ్చరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్ అందిస్తారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అదేవిధంగా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు. నల్ల వస్త్రాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కొంతమంది సర్పంచులు ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటండి? గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము గత 2.5 సంవత్సరాలుగా 16 డిమాండ్లు ఉంచడం జరిగింది. మా డిమాండ్లు పరిష్కరించకపోగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాదాపు 10,000 కోట్ల రూపాయలు, ఆ నిధులన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది, దోచుకోవడం జరిగింది, దాచుకోవడం జరిగింది. సర్పంచుల సంతకం లేకుండా, సర్పంచుల అనుమతి లేకుండా, గ్రామసభ తీర్మానం లేకుండా, రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, అసలు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతూ చేస్తున్నటువంటి ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. సర్పంచులతో పెట్టుకుంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి ముందు మీరు చేసినటువంటి దొంగతనాన్ని ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు దోసుకొని దొంగలించినటువంటి డబ్బులు 8,660 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పంపితే మీరు దొంగలించినటువంటి డబ్బులు సర్పంచుల సంతకంలో లేకుండా దొంగలించినటువంటి డబ్బులను సర్పంచుల అకౌంట్లోకి వేయకపోతే మేము ఖచ్చితంగా గ్రామాన రాజకీయాలకు అతీతంగా ప్రజలకు వివరించి మీ యొక్క కథ చెప్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. పంచాయతీ నిధులు మళ్లించడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు మొత్తము రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం ద్వారా గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి లేదు. అందుకొరకే ఈరోజు గాంధీజీ వర్ధంతి రోజున ఒకరోజు నిరసన దీక్షగా ప్రతి గ్రామంలోని సర్పంచులందరూ ప్రతి జిల్లాల్లో ఒకరోజు నిరసన దీక్షను అమలు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా 16 డిమాండ్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమైనది. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో ఎటువంటి నిధులు లేవు, విధులు లేవు. సర్పంచులందరూ ఉత్సవ విగ్రహాల్లో ఉంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర గవర్నమెంటు పంచాయతీలకు సంబంధించిన నిధులు, విధులు విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి, మీ డిమాండ్లు నెరవేర్చకపోగా పంచాయతీ నిధులు కూడా మళ్లించడం వల్ల గ్రామాల అభివృద్ధి ఎలా జరుగుతుందండి? మా గ్రామంలో మమ్మల్ని నమ్మి ఓటేసిన జనానికి మేము మొగం చూపించుకోలేకపోతున్నాము. అలాగే 10,000 కోట్ల రూపాయలు మాకు తెలియకుండా, మా సంతకాలు లేకుండా డ్రా చేసి జగన్మోహన్ రెడ్డి దొంగగా మారాడు. మేము కూడా అలాగే గ్రామంలో మేము దొంగలైపోతున్నాము. కాబట్టి మేము విధులు నిధులు నిర్వహించాలంటే కాలువలు ఊడ్చడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, లైట్లు వేయడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు వాటర్ సమస్య చాలా ప్రాబ్లంగా ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నాము. మీ అరాచకాన్ని మేము, మీ దొంగతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంటింటికి మేము చెప్పి మీ పతనానికి మేము నాంది పలుకుతామని ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నాం. చెప్పండి, వైసీపీ మద్దతుదారుగా పోటీ చేసి గెలిపొందారు, ఏం చెప్తారు ప్రభుత్వం? నేను వైసీపీ పార్టీ, నాది గుంజపర్ల. గత ప్రభుత్వము 4 సంవత్సరాల నుంచి మేము 30 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఈరోజు గ్రామాలకి పోయి పనులు చేస్తామని చెప్పేసి మనం హామీ ఇచ్చేసాం. మరి ఎలక్షన్ అప్పుడు కనీసం ఇంతవరకు ఒక పని కాకుంటే వాళ్ళకి ఏ మొఖం ఎత్తుకుని మేము పోవాలా? నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్కే ఖర్చు పెట్టి కాకుండా మళ్ళీ ప్రభుత్వానికి కూడా నీళ్ళు పోయినాగా, ఏమైనా చెత్త పని చెప్పినాక బీచ్ ఇంపుడుదల మళ్ళీ దీనికి డబ్బులు మేమే ఖర్చు పెట్టి మళ్ళీ మేమే బాకీలు చేస్తున్నాము. ఈ ప్రభుత్వానికి 70 రోజులు టైం ఉంది, హెచ్చరిస్తున్నాము. కంపల్సరీ గవర్నమెంట్ ఈ డబ్బులు వేయకుంటే మేము కంపల్సరీ ఓడగొడతాము అని పాటు చెప్తాం. మొత్తం మీద పంచాయతీ నిధులను ప్రభుత్వం మళ్లించడం వల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. మరోవైపు ఏదైతే ఓట్లేసి గెలిపించిన వారికి కూడా సమాధానం చెప్పుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీ నిధులను వెంటనే విడుదల చేయాలని కూడా సర్పంచులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.